నా పేరు శ్రీనివాసు పేచిని. ఈ బ్రిడ్జి గురించి వర్షాకాలం మొత్తం బ్రిడ్జి మునిగిపోతుంది. హాస్పిటల్కి వెళ్దామన్నా ఏమన్నా ఐబీ బెల్లంపల్లి ఇట్లా పోదామన్నా కూడా బ్రిడ్జి నడవడం లేదు. ఒక గేట్ అనేది ఉంటే వర్షాకాలం పనిచేస్తుంది. ఈ వర్షాకాలం అయితే ఈ బ్రిడ్జి పనిచేస్తే లేదు. ఆడ ఎప్పుడు కాడ ఏమవుతుంది అంటే పత్తి పనులు కానీ ఏమన్నా వెహికల్ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆడ బ్రిడ్జ్ అనేది అందుబాటులో మన గేట్ అనేది అందుబాటులో ఉంటే మంచిది అని కోరుకుంటున్నాం. తాండూరు ఐబి వారసంత దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిలో వాటరు చిన్న వర్షానికి కూడా నిండిపోతున్నాయి. వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దాదాపుగా ఒక 3 ఎత్తుతోటి నీళ్లు నిలబడి ఉంటున్నాయి. ఈ పైప్ లైన్ వేసిండ్లు కానీ ఇళ్ళకెళ్ళి నీళ్లు పోవడం లేదు. అట్నుంచే నీళ్లు ఇటు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇళ్ళకెళ్ళి నీళ్లు తీయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికైతే నీళ్లు తీయడం లేదు. నిన్న మొన్నటి పరిస్థితి అయితే బండ్లు, ఆటోలు కానీ చిన్న వెహికల్స్, 2 వీలర్ బైకులు ఇవి కూడా రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీన్ని కొంచెం సమస్య మాకు తీర్చగలరని మా మనవి. ఈ బ్రిడ్జిల వల్ల ప్రాబ్లం అవుతుంది. 2 బ్రిడ్జిలు కూడా ఫెయిల్. వర్షం బాగా వస్తే ఇది మొత్తం జామ్ అవుతుంది. ఇక్కడ బండ్లు అక్కడనే విరిగిపోతాయి. రేచిని, అచ్లపూరు, ఇక్కడ భీమి మండలం దాదాపు ఒక 10-20 ఊర్లు ఉన్నాయి. రెండు ఏమాత్రం వర్షం పడితే మాత్రం వెళ్ళాయి, బండ్లు వెళ్ళాయి. బాగా ఇబ్బందికరం అవుతాయి. మాకు ఒక 2 ఫ్లైఓవర్లు వాళ్ళు ఇటొకటి అటొకటి ఫ్లైఓవర్లు అయితే మంచి శాంక్షన్ అవుతుంది. ఏదైనా 108 రావడానికి కూడా పోవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ప్రభుత్వం కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం.